హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు మన మేజర్గా 2 టాపిక్స్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్స్ టు బి డిస్కస్, మనం ఒకటి హేట్ స్పీచ్ సంబంధించి మనకు న్యూస్ పేపర్లో నిన్న వచ్చింది ఆర్టికల్. సో దీని మీద డిస్కస్ చేయబోతున్నాం. సో హేట్ స్పీచ్లో అయిపోయిన తర్వాత 1 ప్రిలిమినరీ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తాం. సెకండ్ టాపిక్ ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేసేది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ మనకి డిస్కస్ చేయబోతున్నాం. ఈ 2 టాపిక్స్ మనం మాట్లాడబోతున్నాం. సో నౌ లెట్ us స్టార్ట్. సో అసలు ఈ హేట్ స్పీచ్ సంబంధించి మనం ఈరోజు వై ఆర్ వి డిస్కసింగ్ ద టాపిక్. రీజన్ ఏంటంటే మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యేని హేట్ స్పీచ్ గ్రౌండ్స్లో అతని మీద ఒక 2 FIRs రిజిస్టర్ చేయడం జరిగింది. సో కంటెక్స్ట్ ఏంటంటే ఎమ్మెల్యే అరెస్టెడ్ ఫర్ హేట్ స్పీచ్ ఇన్ మహారాష్ట్ర. సో మనకి ఇక్కడ క్లియర్గా చూస్తే 2 FIRs రిజిస్టర్డ్ అగెయిన్స్ట్ బీజేపీ ఎమ్మెల్యే ఓవర్ హేట్ స్పీచ్. సో అందువల్ల మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాం అన్నట్లు. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో మనకు హెల్ప్ అవుతుంది. సో అసలు ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో అసలు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హేట్ స్పీచ్ అంటే ఏంటి, ఏమైనా డెఫినేషన్ ఉందా? సో ఇండియాలో దెర్ ఈస్ నో లా విచ్ క్లియర్లీ డిఫైన్స్ హేట్ స్పీచ్ అన్నట్టు. సో మనకు ఎక్కడ కూడా ఒక లా అనేది లేదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సో ఒక 2 జడ్జ్ బెంచ్ ఏమని చెప్పారంటే హేట్ స్పీచ్ని డిఫైన్ చేయడం చాలా డిఫికల్ట్, అదొక కాంప్లెక్స్ టర్మ్ అని చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్ట్ వాట్ దే హ్యావ్ టోల్డ్ ద 2 జడ్జ్ బెంచ్, సో డెఫినేషన్ అనేది చాలా కాంప్లెక్స్ అని చెప్పడం జరిగింది అన్నట్టు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అసలు ఇప్పుడు మనకి హేట్ స్పీచ్ సంబంధించి లా కమిషన్ ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఏంటంటే 267 అన్నట్టు. సో లా కమిషన్ యొక్క 267th రిపోర్ట్లో హేట్ స్పీచ్ సంబంధించి వాళ్ళు కొంత డిఫైన్ చేశారు. సో యాజ్ పర్ లా కమిషన్ ఏంటంటే హేట్ స్పీచ్ నథింగ్ బట్ ఇన్సైట్మెంట్ ఆఫ్ హేట్రెడ్. సో వెన్ వీ సే ద ఇన్సైట్మెంట్ ఆఫ్ హేట్రెడ్, సో ఇన్సైట్మెంట్ మీన్స్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ హేట్రెడ్. సో లా కమిషన్ 267th రిపోర్ట్ ఏం చెప్తుందంటే హేట్ స్పీచ్ అంటే సో ఇన్సైట్మెంట్ ఆఫ్ హేట్రెడ్ అగెయిన్స్ట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బేస్డ్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఆన్ గ్రౌండ్స్ లైక్ రేస్ కానీ, రిలీజియన్ బిలీఫ్స్ కానీ, సెక్సువల్ ఓరియంటేషన్ కానీ, ఎథ్నిసిటీ కానీ, జెండర్ కానీ. సో ఈ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఏదైతే లైన్స్ మనం డిస్కస్ చేసామో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద హేట్ ట్రెండింగ్ని మనం ఎంకరేజ్ చేసి దాన్ని హేట్ స్పీచ్ అని చెప్పడం జరిగింది లా కమిషన్ అన్నట్టు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే సో హేట్ స్పీచ్ అనేది మనకి ఇట్ షోస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ ద అదర్ సెక్షన్స్. సో అందువల్ల ఒకవేళ హేట్ స్పీచ్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేయకపోతే ఇట్ మే రిజల్ట్ టు హేట్ క్రైమ్స్ అన్నట్టు. సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు. సో అసలు హేట్ స్పీచ్ అనేది ఇండియాలో ఒక డెఫినేషన్ ఏమీ లేదు. నో లా డిఫైన్ ద హేట్ స్పీచ్. Even Supreme Court has told that to define hate speech since it is difficult because it is a complex term. So at the same time, I have told the Law Commission within its report 267 has defined what exactly hate speech is. This is the point that we have to keep in mind. And if hate speech is unaddressed, then it may result to the hate crimes అన్నట్టు. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి హేట్ స్పీచ్ సంబంధించి. సో ఇప్పుడు నెక్స్ట్ కంక్లూషన్కి వెళ్దాం. సో నెక్స్ట్ కంక్లూషన్లో ఏంటంటే అసలు ఇండియాలో స్పీచ్ రిలేటెడ్గా ఏమన్నా ఆర్టికల్స్ కానీ అటువంటివి ఉన్నాయా? సో వీ నో దట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా Part 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ సంబంధించి మాట్లాడుతూ ఉంటుంది Part 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్లో దెర్ ఈస్ వన్ ఫండమెంటల్ రైట్ విచ్ ఈస్ నోన్ యాజ్ Article 19. So Article 19 to Article 22 talks about the right to freedoms, whereas Article 14 to 18 talks about right to equality. So from Article 19 to 22 it talks about the right to freedoms. So in Article 19 Class 1 there is one article which is being granted to the citizens. So that is nothing but the freedom of speech and expression.
సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఏదైనా ఒక థాట్ కానీ, ఒక ఐడియా కానీ, ఒక బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. సో ఇది మనకు ఆర్టికల్ 19 క్లాస్ 1. అట్లా మనకు ఆర్టికల్ 19లో చాలా క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ 2, క్లాస్ 3. సో టోటల్ 6 క్లాసెస్ ఉన్నాయి. సో ఆర్టికల్ 19 క్లాస్ 1 ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది ఇంపార్టెంట్, ఆర్టికల్ 19 క్లాస్ 1. సో ఇక్కడ క్లియర్గా ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉన్నాయన్నమాట. అయితే ఏదైతే మనకు ఫండమెంటల్ రైట్స్ ఏదైతే గ్యారంటీ చేయబడిందో ఆర్టికల్ 19 ద్వారా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ ఫండమెంటల్ రైట్ అనేది అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్ కాదన్నట్టు. సో ఏంటి అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్ కాదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ద ఫండమెంటల్ రైట్ విచ్ ఇస్ బీయింగ్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్యాన్ బి రిస్ట్రిక్టెడ్ అన్నట్టు. సో కొన్ని గ్రౌండ్స్ మీద దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఆ గ్రౌండ్స్ ఏంటంటే సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ వైలేట్ అవుతున్నాను, లేదా ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ దెబ్బతింటాయను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో యుఎస్ఏ ప్రెసిడెంట్ వస్తున్నారు. సో అప్పుడు మనం ఒక ప్రెస్ మీట్లో కూర్చొని యుఎస్ఏ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ చేయడం వల్ల ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ యుఎస్ఏ మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కట్టేలు చేయొచ్చు, పబ్లిక్ ఆర్డర్ కానీ లేదా డిఫమేషన్ కానీ. సో ఇట్లా కొన్ని గ్రౌండ్స్లో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కట్టేలు చేయొచ్చు అన్నట్టు. సో అందువల్ల మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1ని అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్ అనం, దాన్ని ఏమంటామంటే రిస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్ కింద పిలుస్తూ ఉంటాం. రిస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్స్, ఇది ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. సో దీన్ని మనం రిస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్స్గా పిలువబడతా ఉంటుంది. ఈ పాయింట్ కూడా వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. Till now we have discussed what is the definition of hate speech as per Law Commission, and there is no law which defines hate speech, and what are the constitutional provisions which are related to the speech. Freedom of speech and expression is not an absolute right, fundamental right, but it is a restrictive fundamental rights. ఓకే, దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇంకా ఫర్దర్ టాపిక్ వెళ్తా ఉన్నాం. ఆ టాపిక్ ఏంటంటే ఇండియాలో ఏమన్నా హేట్ స్పీచ్ సంబంధించి మన లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయా, ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, దెర్ ఆర్ సర్టెన్ లీగల్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హేట్ స్పీచ్ అన్నట్టు. ఆ ప్రొవిజన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బేసిక్గా ఈ హేట్ స్పీచ్ అనే కాన్సెప్ట్ మనకి ఏంటంటే ఎలక్షన్ టైమ్స్లో బాగా ఎక్కువ న్యూస్లో వస్తూ ఉంటుంది. సో ఎలక్షన్ టైమ్స్లో బాగా న్యూస్లో వస్తూ ఉందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే లీడర్, సో తను ఒక ప్రో యాక్టివ్ స్టేట్మెంట్స్ వేరే గ్రూప్ మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్ ఎంతోమంది పిటిషన్స్ ఫైల్ చేస్తారు హేట్ స్పీచ్కి వ్యతిరేకంగా. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రాసెస్లో ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైనా వాళ్ళు ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారు ఇటువంటికైనా సుప్రీంకోర్టు కానీ కోర్ట్స్ అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే, మేము ఒక స్పెసిఫిక్ లా విచ్ ఈస్ రిలేటెడ్ టు హేట్ స్పీచ్ మాకేం లేదు, మా దగ్గర ఉన్నటువంటి లీగల్ ఏదైతే ఉన్నాయో సెటప్ దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఆధారంగానే మేము యాక్షన్స్ తీసుకున్నామని చెప్తా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నో స్పెసిఫిక్ లా అగెయిన్స్ట్ హేట్ స్పీచ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్తాం. ఎలక్షన్ కమిషన్. సో మనకు జనరల్గా ఎలక్షన్స్ టైమ్స్లో హేట్ స్పీచ్ సంబంధించిన బాగా న్యూస్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కొంత ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి. సో అందువల్ల మనకు వెంటనే న్యూస్లో వచ్చింది. సో ఇండియాలో లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? సో లీగల్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద హేట్ స్పీచ్ అన్నట్టు. సో మనకి ఫస్ట్ లీగల్ ప్రొవిజన్ వచ్చేసరికి మనకు ఎక్కడుందంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఉంది. సో ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటంటే క్లియర్గా, సో ఎవరైనా మనకు ప్రమోషన్ ఆఫ్ ఎనిమిటీ బేస్డ్ ఆన్ సర్టెన్ గ్రూప్స్ ఏదైతే ఉందో వాళ్ళ మీద చేస్తే మనకి కంప్లీట్గా వాళ్ళకి 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుందని ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 153A చెప్తా ఉంది. సో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్లియర్గా గ్రౌండ్స్ కూడా మెన్షన్ చేయబడ్డారు, రేస్ కానీ, రిలీజియన్ కానీ, రెసిడెన్స్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ. సో ఇలా కొన్ని గ్రౌండ్స్లో గిన లాంగ్వేజ్ కానీ, ఈ గ్రౌండ్స్లో గిన మనం గిన ఎనిమిటీ గిన ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటా ఉంటుంది. దిస్ ఇస్ ద పాయింట్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్, యాజ్ పర్ ద సెక్షన్ 153A, ఇట్ క్లియర్లీ మెన్షన్స్ ద ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హేట్ స్పీచ్. సో దీంట్లో ఏమని మెన్షన్ చేశారంటే, ఎవరైనా ఒక రేస్ కానీ, రిలీజియన్ కానీ, రెసిడెన్స్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ,
సో ఇలా నెంబర్ లాంగ్వేజ్ కానీ ఈ వీటి గ్రౌండ్స్లో మనం ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా అది మనకు హేట్ స్పీచ్ కింద పరిగణిస్తారు. వాళ్ళకి 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇంకా మనకు ఎక్కడెక్కడ లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయంటే హేట్ స్పీచ్ సంబంధించి రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏదైతే ఉందో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, దీంట్లో కూడా మనం మెన్షన్ చేయబడినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రో యాక్టివ్ స్టేట్మెంట్ చేయడం జరిగింది, లేదా కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. సో సొసైటీ హార్మోని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు నా యొక్క స్టేట్మెంట్స్కి నా హేట్ స్పీచ్ ఏదైతే చేశానో, ఒకవేళ ఆ స్టేట్మెంట్ ఇంటెన్షనల్గా ఎనిమిటీ క్రియేట్ చేయడానికో హేట్రెడ్ క్రియేట్ చేయడానికో చేయబడితే ఫైనల్గా మనకు కేసెస్ నడిచినప్పుడు ఇఫ్ ద పర్సన్ హూ హ్యాస్ మేడ్ సమ్ స్టేట్మెంట్స్ వాడికి కన్విక్ట్ అవుతే ఆటోమేటిక్గా అతన్ని డిస్క్వాలిఫై చేస్తుంది యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 క్లియర్గా ఒక పర్సన్కి ఇట్లా కొన్ని స్టేట్మెంట్స్ అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే మిస్యూజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ జరిగినట్టయితే, లేదా ఇల్లెజిటిమేట్ యూజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చేస్తే ఆటోమేటిక్గా అతనికి డిస్క్వాలిఫై చేయవచ్చు అన్నట్టు ఇఫ్ హీ ఫౌండ్ కన్విక్టెడ్. ఇది మనకి ఇంపార్టెంట్. ఇంకా దీంతో పాటు మనకి ఎక్కడ ఉన్నాయంటే హేట్ స్పీచ్ సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్, అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ అని మనం 1955లో దాన్ని ఒకటి క్రియేట్ చేసాం, అన్టచబిలిటీ. సో అది రిలేటెడ్గా మనకు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 దాన్ని రీనేమ్ చేయబడింది. సో మనకు వీ నో దట్ ఆర్టికల్ 17 అనేది ఉంది. సో ఆర్టికల్ 17 క్లియర్లీ టాక్స్ అబౌట్ ద ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటే అంటరానితనాన్ని నిషేధించడం జరుగుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 17 అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ ఎలా ఉంటాయంటే, దెర్ ఆర్ సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ ఫండమెంటల్ రైట్స్, దెర్ ఆర్ సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ ఫండమెంటల్ రైట్స్ అన్నట్టు. నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ ఫండమెంటల్ రైట్స్ అంటే అవి ఫండమెంటల్ రైట్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసినంత మాత్రాన అవి మనము ఎన్ఫోర్స్ చేయలేం. సో ఇట్ నీడ్స్ ఏ సపోర్టివ్ లెజిస్లేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ టు ఇంప్లిమెంట్ సచ్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అలా ఆర్టికల్ 17 అనేది నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ ఫండమెంటల్ రైట్ అన్నట్టు. నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ ఫండమెంటల్ రైట్. నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ ఫండమెంటల్ రైట్స్కి సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ ఫండమెంటల్ రైట్స్ అంటే, సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ అంటే అవి దానికి ఓన్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు, ఎటువంటి సపోర్టివ్ లెజిస్లేషన్ అవసరం ఉంది. కానీ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలా ఉన్నాయంటే నాన్ సెల్ఫ్ అన్నట్టు, అంటే వాటికి తప్పకుండా సపోర్టివ్ లెజిస్లేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ కావాల్సి వస్తుంది. సో అందువల్ల ఆర్టికల్ 17 నాన్ సెల్ఫ్ అన్నట్టు. సో ఆర్టికల్ 17 నాన్ సెల్ఫ్ కాబట్టి మనకు అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955లో లెజిస్లేషన్ పాస్ చేసాం. తర్వాత దాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా 1976లో నామిఫికేషన్ చేశాం. సో ఈ యొక్క యాక్ట్లో ఏం మెన్షన్ చేయబడిందంటే, సో ఏదైనా వర్డ్స్ అంటే త్రూ స్పీకింగ్ కానీ త్రూ రైటింగ్ కానీ ఏదైనా అన్టచబిలిటీని ప్రమోట్ చేస్తూ ఉన్నట్టున్న, సో అది కూడా ఒక ఆటోమేటిక్గా వాళ్ళ మీద కేసెస్ కానీ ఇవన్నీ ఫైల్ చేయబడతాయి అనేది, అది కూడా యాజ్ అగెన్స్ట్ ద లా అని క్లియర్గా మనకు లీగల్ ప్రొవిజన్స్ చెప్తా ఉన్నాం. ఇవి మనకి ఉన్నటువంటి హేట్ స్పీచ్ సంబంధించిన టాపిక్ అన్నట్టు. హేట్ స్పీచ్ అంటే ఏంటి, సో ఎక్కడ కూడా మనకు ఒక డెఫినేషన్ లేదు. క్లియర్గా ఒక లాలో ఎలక్షన్ కమిషన్ సంబంధించి మనకు మేజర్గా లీగల్ ప్రొవిజన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న ప్రొవిజన్స్ కానీ, లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉన్న ప్రొవిజన్స్ కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్లో కూడా మనకి అన్టచబిలిటీ ప్రమోట్ చేయొద్దు అన్నట్టు కొన్ని వర్డ్స్ రూపంలో కానీ, రైటింగ్ రూపంలో కానీ, సైన్స్ రూపంలో కానీ, అంటే మనం కొన్ని యాక్షన్స్ రూపంలో ఇలా చేయొద్దు అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేయబడింది అన్నట్టు. ఇది మనకు టాపిక్ అన్నట్టు. సో మనము కంప్లీట్గా చూస్తే అన్ని టాపిక్స్ డిస్కస్ దీంట్లో టాపిక్ 1 హేట్ స్పీచ్, వై ఆర్ వి డిస్కసింగ్ ఆటోమేటిక్గా. సో 2 FIRs రిజిస్టర్డ్ అగేన్స్ట్ బీజేపీ ఎమ్మెల్యే ఓవర్ హేట్ స్పీచ్ అన్నట్టు. మీరు ఆర్టికల్ చదివితే ఆటోమేటిక్గా దానికి టోటల్గా మనం ఏం చేయాలంటే, సో దాని బ్యాక్గ్రౌండ్ హేట్ స్పీచ్ సంబంధించిన ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి ఇవన్నీ మనం లింక్ చేసుకుంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఈజీ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ టాపిక్ మనం డిస్కస్ చేసాం కాబట్టి మీరు బేసిక్గా ఒక ప్రిలిమినరీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడింది అన్నట్టు. సో ఈ ప్రిలిమినరీ క్వశ్చన్ మీకు ఏదైతే ఫ్రేమ్ చేయబడిందో ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ మీదనే ఫ్రేమ్ చేయబడింది. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏందో అడుగుతున్నాను. సో ఈ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అబ్సల్యూట్ ఇన్ నేచర్. ఇది మనం డిస్కస్ చేసాం. సో అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్సా, రిస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్సా, ఇది ఒకటి. సెకండ్ టర్మ్, ద టర్మ్ హేట్ స్పీచ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది సెకండ్ ఆప్షన్.
representative of People's Act 1951 comprises the provisions related to hate speech, and if any person found convicted can be disqualified. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏదైతే 3 ఆప్షన్స్ ఉన్నాయో కరెక్ట్ స్టేట్మెంట్ పెట్టమని చెప్పి సో మనం అడుగుతున్నాం. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసేటప్పుడు ఆ కింద ఆప్షన్స్లో ఆ కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఏందో మీరు క్లియర్గా చెప్పండి. రేపటి మన వీడియో డిస్కషన్లో క్లియర్గా మనం ఈ టాపిక్ దీని మీద ఈ యొక్క క్వశ్చన్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఇది తప్పకుండా ఆన్సర్ మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి. సో దట్ టాపిక్ మీకు అర్థమైందో లేదో మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ ఆన్ ద సెకండ్ టాపిక్ మీద మనం మాట్లాడబోతున్నాం. అదేంటంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ డ్యామ్ అంటాం. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, సో ఈ టాపిక్ మీద మనం మాట్లాడబోతా ఉన్నాం. సో ఇది మనకు బేసిక్గా జనరల్ స్టడీస్ పేపర్ 3లో యూపీఎస్సి సంబంధించి ఎకానమీలో చాలా హెల్ప్ అవుతుంది. ఎకానమీలో మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అనే టాపిక్ ఉంది. దీంట్లో ఈ టెక్నాలజీ టు ఎయిడ్ ఫార్మర్స్ అనే టాపిక్ ఉంది. సో సబ్ టాపిక్గా ఉంది. సో అందువల్ల మనకు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సి బట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సి కానీ ఆటోమేటిక్గా టీజీపీఎస్సికి కానీ చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, వై ఆర్ వి డిస్కసింగ్ ద టాపిక్? సో రీసెంట్గా అంటే మొన్న యూనియన్ క్యాబినెట్ ఒక మ్యాసివ్ అవుట్లేతో మ్యాసివ్ ఎక్స్పెండిచర్తో ఒక 14,000 crore అప్రాక్సిమేట్తో సో ఒక 7 schemes ఆల్మోస్ట్ విచ్ ఆర్ ప్రోగ్రెసివ్ డిసిషన్స్ మనకి అగ్రికల్చర్ సెక్టార్ రిలేటెడ్గా తీసుకోబడింది. 7 schemes. సో ఆల్మోస్ట్ 14,000 crores పైనతో ఎంతో తీసుకోబడింది. సో ద యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ 7 schemes వర్త్ 14,235 crore ఫర్ ఫార్మర్స్. సో ఇక్కడ మీరు వీళ్ళు చూస్తే క్లియర్గా మనకి సో క్యాబినెట్ ఓకేస్ 7 schemes ఫర్ ఫార్మర్స్ వర్త్ 14,235 crores. సో అందువల్ల మనం ఈ టాపిక్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మీద డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ 7 schemes మనకి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉంది, దాని పేరే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. అందువల్ల మనం ఈరోజు ఈ టాపిక్ డిస్కస్ చేయబోతా ఉన్నాం, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. సో అసలు ఏంటి ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనే టాపిక్ సంబంధించింది అన్నారు. సో బేసిక్గా అసలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఈ పాయింట్స్ మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. నౌ లెట్ us స్టార్ట్. సో అసలు బేసిక్గా ఏంటంటే డిజిటల్ అగ్రికల్చర్ సంబంధించి మనకు ఏదైతే మిషన్ డ్యామ్ అని తీసుకొచ్చామో ఇది ఆల్మోస్ట్ ఒక 2,817 crore ఒక మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది గవర్నమెంట్ అన్నట్టు. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే 14,000 crores ఏదైతే 14,215 crores ఇది ఆల్మోస్ట్ ఒక 2,817 crores ఇది ఒక దాన్ని మనం క్రియేట్ చేయబోతాము. సో ఇది ఏ మోడల్లో క్రియేట్ చేయబోతున్నామంటే మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేశామో సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో సిమిలర్ మోడల్లో మనం డ్యామ్ని క్రియేట్ చేయబోతాం. ఇంకా నేను ఎక్కడ కూడా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే చెప్పలేదు. ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఇన్పుట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద టాపిక్. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనకు డిజిటల్ ఇండియాలో మనం క్రియేట్ చేసుకున్నామో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిపి సిమిలర్గా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కూడా సో ఇంత ఇన్వెస్ట్మెంట్తో కంప్లీట్గా పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టుగెదర్గా మనము ఈ యొక్క పోర్టల్కి దీన్ని క్రియేట్ చేయబోతా ఉన్నాము. సో ఇది మనకు సెకండ్ పాయింట్గా డిస్కస్ చేయాలి. దీని ఇన్వెస్ట్మెంట్ అంటే అది పెద్దగా ఎగ్జామ్కి ఏం అవసరం ఉండదు. బట్ వీఆర్ క్రియేటింగ్ ఆన్ ద సిమిలర్ మోడల్స్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్, దట్ ఈస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అసలు ఏంటి ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే? ఇండియన్ అగ్రికల్చర్లో మనకి మేజర్గా ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆప్షన్స్గా ఉండడం ఫార్మర్స్కి. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా డెఫిసిట్లో ఉండడం. సో ఇన్ఫర్మేషన్ డెఫిసిట్ అనేది మనకి మేజర్గా ఇన్ఫో డెఫిసిట్ అంటాం. మేజర్గా ఫార్మర్స్కి చాలా తక్కువగా దొరుకుతూ ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద ప్రైజెస్ ఆఫ్ ద క్రాప్స్ ఇన్ ద మార్కెట్. సో ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మనకు డెఫిసిట్గా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద సాయిల్ ప్రొఫైల్ కానీ, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు వెదర్ కండిషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆ గ్రౌండ్ వాటర్ కానీ, సో వాటర్ రిసోర్స్, ఇట్లా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు కంప్లీట్గా ల్యాగ్ అయ్యింది. ఇప్పుడు ఏదైతే మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ కంట్రీలో ఉందో అవి డిఫరెంట్ ఏరియాస్లో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్, యూనియన్ టెరిటరీస్ దగ్గర ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది సైలోస్గా డైవర్సిఫై అయిపోయింది. ఎక్కడ కూడా ఒక యూనిఫామ్ ఒక లేదు. సో మనకు ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మేజర్ ప్రాబ్లం ఫర్ ద ఫార్మర్స్ అన్నట్టు.
సో ఈ ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే ప్రాబ్లం మనకు మేజర్ కనపడతా ఉంది, ఇక్కడ మనం మెన్షన్ చేయబడింది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఆప్షన్స్ ఉండడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఆప్షన్స్ అంటే ఫార్మర్స్కి సింగిల్ ప్లేస్లో సింగిల్ బటన్ నొక్కితే మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఫార్మర్స్కి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. సో ఇప్పుడు మనం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా ఏం చేయబోతున్నామంటే, అసలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ కన్సాలిడేటెడ్ డేటాబేస్ ఆన్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో సింపుల్గా ఏదైతే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి మనకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డేటాబేస్గా క్రియేట్ చేయడమే మనకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఈజ్ ఏ కన్సాలిడేటెడ్ డేటాబేస్ అనే సింగిల్ ప్లాట్ఫామ్ అన్నట్టు. ఇది మనకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ సంబంధించి. సో బేసిక్గా మనకు ఆల్రెడీ చెప్పాను, ప్రాబ్లం ఏంటంటే ఆప్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక కన్సాలిడేట్ చేసి ఒక డేటాబేస్ మొత్తం క్లియర్గా ఒక చోట తీసుకురావడమే మనకి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క మేజర్ ఎయిమ్ అన్నట్టు. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే నీకు ఒక సింగిల్ ఫార్మర్ సింగిల్ బటన్ ఆఫ్ ద్వారా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని హీ క్యాన్ యాక్సెస్ అండ్ హీ ఆర్ షీ క్యాన్ యాక్సెస్ ద కంప్లీట్ ఇన్ఫో విత్ రిగార్డ్స్ టు ద అగ్రికల్చర్ సెక్టర్. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇప్పుడు ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో కంప్లీట్గా ఒక 3 పిల్లర్స్ ఉన్నాయి, మనకు 3 ఫౌండేషనల్ పిల్లర్స్. ఈ 3 ఫౌండేషనల్ పిల్లర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ 3 ఫౌండేషనల్ పిల్లర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆ 3 ఫౌండేషనల్ పిల్లర్స్ ఏంటంటే, ఒకటి అగ్రి స్టాక్ అంటాం. ఫస్ట్ వన్ అగ్రి స్టాక్, ఇక్కడ కనబడతా ఉంది మనకు అగ్రి స్టాక్. సెకండ్ వన్ ఏంటంటే కృషి సపోర్ట్ డెలివరీ సిస్టమ్ ఆర్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. సో ఇది మనకు సెకండ్ అన్నట్టు. ఇంకా ఫైనల్లీ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. ఇది 3 ఫౌండేషనల్ పిల్లర్స్ అన్నట్టు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో మనం చేయబోతున్నాం. ఒకటేమో అగ్రి స్టాక్, సెకండ్ వన్ ఏమో కృషి సపోర్ట్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అండ్ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. అసలు ఏంటి ఈ 3 పిల్లర్స్ సంబంధించి? అగ్రి స్టాక్ అంటే ఏంటి అసలు? సో అగ్రి స్టాక్ మనం డిస్కస్ చేసేప్పుడు మనకి యూపీఐ స్టాక్ అని ఒకటి ఉంది. సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో మనకు యూపీఐ స్టాక్ ఉంది. అంటే భారత్ క్యూఆర్ కానీ, ఫాస్ట్ ఎనేబుల్డ్ పేమెంట్స్ కానీ, లేదా యూపీఐస్ కానీ, ఇట్లా గ్రూప్ ఆఫ్ సచ్ రిటైల్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో, డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం యూపీఐ స్టాక్ అంటాం. సో ఇప్పుడు అగ్రి స్టాక్లో మనం ఆల్రెడీ చెప్పాం. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్సాలిడేటెడ్ డేటాబేస్. మరి అగ్రి స్టాక్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్. అంటే ద ఫార్మర్స్, ద డేటా ఆన్ ద ఫార్మర్స్, ఏ ఫార్మర్కి ఎంత ల్యాండ్ ఉంది, ఈ డేటా ఉండొచ్చు. సో ఇది మనకు బేసిక్ డేటా రిలేటెడ్ టు ఫార్మర్స్ కానీ, రిలేటెడ్ టు ద ల్యాండ్ డేటా కానీ, లేదా క్రాప్ డేటా కానీ, ఈ డేటా మొత్తం మనకు అగ్రి స్టాక్లో ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ ఫౌండేషనల్ పిల్లర్. సో అగ్రి స్టాక్ విచ్ ఈస్ ద ఫౌండేషనల్ పిల్లర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ఇట్ కంప్రైజెస్ ద ఇన్ఫర్మేషన్ లైక్ ఫార్మర్స్ రిజిస్టర్, అంటే ఫార్మర్స్ సంబంధించిన డేటా కానీ, ల్యాండ్ డేటా, సో ఆ విలేజ్లో ల్యాండ్స్ సంబంధించిన డేటా కానీ, లేదా క్రాప్ డేటా, సో ఆ యొక్క ల్యాండ్లో ఏమేమి క్రాప్స్ వేయడం జరిగింది, ఈ డేటా మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అగ్రి స్టాక్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఓకే, నౌ వాట్ ఈస్ దిస్ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్? సో సాయిల్ మనం కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అంటే ఏంటంటే సింపుల్గా సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్లో ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్నటువంటి లేదా ఒక ల్యాండ్ సంబంధించిన కంప్లీట్గా మనం సాయిల్ ప్రొఫైల్ మ్యాప్ చేయబోతున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ సాయిల్ ప్రొఫైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే దాంట్లో ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎంత డెఫిషియన్స్ ఉంది, లేదా దాంతోపాటు మన కంట్రీలో డిఫరెంట్ సాయిల్స్ ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్గా కేటగరైజ్ చేసి ఏ ఏరియాలో ఎక్కడ ఏమేమి సాయిల్స్ ఉన్నాయి, దీని మొత్తాన్ని మనం 1:10,000 మ్యాప్ స్కేల్లో మనం మ్యాపింగ్ చేయబోతా ఉన్నాం. ఇది మనకు సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అన్నట్టు. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒకటేమో అగ్రి స్టాక్, 2 సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ ఏంటంటే సింపుల్గా సో ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు సాయిల్ ప్రొఫైల్, న్యూట్రియంట్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ మనం క్లియర్గా క్లాసిఫై చేసి చేస్తాం అన్నట్లు. అది కూడా ఒక కంప్లీట్గా ఒక డేటాబేస్ ఒకే దగ్గర తీసుకొస్తాం. నౌ వాట్ ఈస్ దిస్ కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్? సో మనకు కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సో సింపుల్గా ఒక ఫార్మర్ తను ఆ క్రాప్ వేసే ముందు సైంటిఫిక్గా ఎటువంటి అయితే ఇన్ఫర్మేషన్ తనకు కావాల్సి వస్తుందో కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఈ యొక్క డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం.
సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్కి కావాల్సినటువంటి వాటర్ డేటా. సో వాటర్ డేటా అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎలా ఉంది, అక్కడ ఉన్న రిజర్వాయర్స్లో వాటర్ ఎంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. రెండోది ఇంకా రిమోట్ సెన్సింగ్ డేటా ఏదైతే మనకు శాటిలైట్స్ ద్వారా వస్తుందో దాని ద్వారా మైక్రో లెవెల్ వెదర్ కండిషన్స్ అంటే ఆ లోకల్గా వెదర్ కండిషన్స్ ఇన్ఫర్మేషన్, మ్యాక్రో లెవెల్ వెదర్ కండిషన్ త్రూఅవుట్ ద కంట్రీ మనం వెదర్ కండిషన్స్ కానీ ఇది మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటే కృషి ఒక పంట పండించడానికి తను డెసిషన్స్ ఏదైతే తీసుకుంటాడో దానికి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనము సింగిల్ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేయబోతున్నాం ఫార్మర్స్కి అన్నట్టు. సో వాటర్ డేటా కానీ వెదర్ కండిషన్స్ కానీ ఇంకా మనకి సో కంప్లీట్గా ఆ క్రాప్ ప్రైజ్ సంబంధించింది కానీ ఎలా ఉంది మార్కెట్, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. సో ఇవి మనకు కీ పిల్లర్స్ ఆఫ్ డిఎంఏ. సో డిజిటల్ అగ్రికల్చర్ డ్యామ్ అన్నట్టు డిఏఎం. సో మనకు అగ్రి స్టాక్ ఒకటి, కృషి సపోర్ట్ ఫినాన్స్, కృషి సపోర్ట్ సంబంధించింది కానీ సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ కానీ ఇంకా రీసెంట్గా మనకు సో దీన్ని లాంచ్ చేసిన తర్వాత వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ అక్కడ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన మినిస్టర్, సో అతను కంప్లీట్గా ఏమని చెప్పాడంటే ఇంకా దీంట్లో ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనం ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూజ్ చేసుకొని ఆ క్రాప్కి ఎటువంటి డిసీజెస్ వస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం కానీ ఎటువంటి మెజర్స్ తీసుకోవడం కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్గా మనం దీన్ని క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పడం జరుగుతుంది, ఇంకా ఈ యొక్క డ్యామ్లో ఏంటంటే సో మన ఒక ఏదైనా ఒక ఫార్మర్ తనకి లోన్ కావాలన్నా ఈవెన్ 20 minutesలో కూడా మన లోన్ అప్రూవల్ మొత్తం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా ఒక 20 minutesలో జరిగి తనకు లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇలా కంప్లీట్గా ఒక ఫార్మర్ సంబంధించి ఒక రెవల్యూషనరీ స్టెప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా తీసుకోబడింది అన్నట్టు. ఇది మనకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే సింపుల్గా ఏం లేదు. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఈజ్ ఏ కన్సాలిడేటెడ్ డేటాబేస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో ఒక సింగిల్ క్లిక్ మొబైల్లో ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండియాలో ఆప్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది అన్నట్టు ఫర్ ఫార్మర్స్. సో వెదర్ కండిషన్స్ కానీ సో ఉన్నాయి, కానీ అవన్నీ డిఫరెంట్ సైలోస్గా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అన్నింటినీ ఒక చోటికి తీసుకొస్తున్నాం. సో అగ్రి స్టాక్ కానీ దీంట్లో 3 ఫౌండేషన్ పిల్లర్స్ ఉంటాయి. అగ్రి స్టాక్ కానీ, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కానీ, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ కానీ. సో ఇది మనకు ఉన్నటువంటి టాపిక్. సో ఇప్పుడు దీంట్లో ఒక మెయిన్స్ క్వశ్చన్ మనకి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటంటే వాట్ ఈస్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్? What is digital agriculture mission? How digital agriculture mission can play a pivotal role in mitigating the farm stress in Indian agriculture. సో ఇది మనం రాసుకోవచ్చు కంప్లీట్గా. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, how digital agriculture mission can play a pivotal role in reducing or in mitigating the farm stress in Indian agriculture. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే ఏంటి? సో ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ఫార్మ్ స్ట్రెస్ని ఎలా తగ్గిస్తుంది అనేది మన టాపిక్ అన్నట్టు. సో ఇది మనకి లాంగ్ రన్లో చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకు ఈరోజు ఉన్న 2 టాపిక్స్ అన్నట్టు. సో ఈ 2 టాపిక్స్ ఒకటేమో ప్రిలిమినరీ క్వశ్చన్, ఇంకోటేమో మెయిన్స్ క్వశ్చన్. సో తప్పకుండా ప్రిలిమినరీ క్వశ్చన్కి కింద ఆన్సర్ చేయండి, మెయిన్స్ క్వశ్చన్కి సో మీరు ఓన్గా ఆన్సర్ రాయండి. సో అట్ ద సేమ్ టైం సో మనకు దీంతో మనకి ఈరోజు 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.